ప్యాంటు జిప్పులనేవి ఒక్కొక్కసారి చాలా గట్టిగా పట్టుకుంటాయి. అస్సలు రావు. అలాంటప్పుడు మనం యూజ్ చేసే వ్యాజ్‌లైన్ ఉంటుంది కదండీ! ఏ కంపెనీ అయినా పర్లేదు. ఆ వ్యాజ్‌లైన్‌ని గనక ఆ జిప్పుకు ముందు వైపున, వెనక వైపున జిప్పుకు బాగా పట్టించి ఆ తర్వాత లాగినట్టయితే ఈజీగా వస్తుంది. ఒక 2, 3 సార్లు లాగి ఆ తర్వాత చక్కగా పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. జిప్ గనక గట్టిగా పట్టేసుకున్నట్టు ఉంటే వ్యాజ్‌లైన్ రాసి చూడండి. ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. అలాగే జీన్ ప్యాంట్లు ఒక్కోసారి లూజ్‌గా ఉంటాయి. అలాంటప్పుడు బెల్ట్ పెట్టుకొని ఉంటాం కదా! బెల్ట్ అందుబాటులో లేదు అన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా పనిచేస్తుంది. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ! వాటిని బెల్ట్‌కి ప్యాంటుకున్న బటన్ ఉంటది కదా! ఆ బటన్‌కిను బెల్ట్ పెట్టుకునే పట్టీ ఉంటది కదా! ఆ పట్టీకి వేసి ఆ బటన్‌కి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఏ బెల్ట్ సహాయం లేకుండానే మన ప్యాంట్ అనేది లూజ్‌గా ఉండకుండా ఉంటుంది. మనకు కరెక్ట్ సైజ్ అనేది సరిపోతుంది. బెల్ట్ అందుబాటులో లేనప్పుడు ఈ చిట్కా మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.